డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ పార్ట్ 3లో భాగంగా వర్డ్లోని మరికొన్ని ఆప్షన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అవేంటి? ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్, చేంజ్ కేస్, లైన్ స్పేసింగ్. ఇది ఈరోజు ఫార్మాటింగ్ టూల్ బార్లోని ఈ అంశాల గురించి నేర్చుకుందాం. కొంచెం వివరంగా ఉదాహరణ సహితంగా వాటిని నేర్చుకుందాం. తెలుసు కదా, ఇట్లా వర్డ్ డాక్యుమెంట్ ఇట్లా ఓపెన్ అయిన తర్వాత, న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మొట్టమొదలు మనం కొంత మ్యాటర్ని టైప్ చేసుకోవాలి కదా. మనం యథాప్రకారంగా = ర్యాండ్ ఓపెన్ క్లోజ్ ఎంటర్, కొంత మ్యాటర్ వచ్చింది. దీనిలో కొంచెం ఉంచి కొంచెం తీసేద్దాం. ఇప్పుడు ఈ మ్యాటర్ మీద మనం ఫస్ట్ ఐటమ్ ఏంటి? ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ ఎక్కడ ఉంటుంది? ఫాంట్ ఇక ఫాంట్ గ్రూప్ ఉంది కదా, ఫార్మాటింగ్ టూల్ బార్ అని చెప్పుకున్నాం. దీంట్లో ఫాంట్లో ఫస్ట్ది ఫాంట్ స్టైల్. అంటే ఇప్పుడు ఇది ప్రస్తుతం మిత్రులారా, ప్రస్తుతం ఇదంతా ఉన్నది. ఇది ఏ ఫాంట్లో ఉంది అని తెలుసుకోవాలంటే ఆ టెక్స్ట్ మీద ఎక్కడో చోట క్లిక్ ఇవ్వండి. అది ఇక్కడ ఏ టెక్స్ట్ ఉంది అనేది తెలుస్తుంది. దీనికి కూడా ఫాంట్ స్టైల్ రావటానికి ఒక షార్ట్ కట్ ఏంటంటే Ctrl+Shift+F కొడితే స్టైల్ ఫాంట్ వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఫాంట్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఫాంట్ స్టైల్ ఇది ఇట్లా ఉన్నది కదా, దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మొదట కర్సర్ పెట్టి డ్రాగ్ చేసి చివరి దాకా ఇస్తే అది కలర్ మారుతుంది. అప్పుడు ఈ ఫాంట్ స్టైల్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చింది మార్చుకోవచ్చు. చూడండి, మారిపోతా ఉంది ఈజీగా, టక్క మారిపోతా ఉంది. మారింది కదా. ఇట్లా మనకు నచ్చిన ఏదైనా ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఫాంట్ స్టైల్. మనం ఏదంటే అది మార్చుకోవచ్చు, ఏదంటే అది మారిపోతుంటుంది. ఇక్కడ పేర్లు ఉంటాయి, దేంట్లో అంటే అది మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టింది ఏంటి? క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే ఇక్కడ మార్పింది చూడండి, కాస్మిక్ సాన్స్ అని. ఇక్కడ చూడండి, ఇది మీద క్లిక్ చేసాం. ఇది క్యాలిబ్రీ, ఇది కాస్మిక్ సాన్స్ ఉంటుంది. ఇది ఫాంట్ స్టైల్ మార్చేటువంటి విధానం. ఇప్పుడు మనం దీన్ని ఫాంట్ సైజ్ కూడా పెంచుదాం. సైజ్ ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా 11 కనిపిస్తుంది, చూసారు కదా, 11. దీన్ని సైజ్ పెంచాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవటం, ఇక్కడ ఫాంట్ దగ్గర ఉన్నటువంటి ఫాంట్ సైజుని మార్చండి. ఎంత పోతే అది మారిపోతుంది, చూసారు కదా. 20, ఇప్పుడు 20 వచ్చా, 20 ఉంది. ఇది 11 ఉంది. ఇది ఇక్కడ క్లిక్ చేయండి, 20. ఇక్కడ క్లిక్ చేస్తే, దాని మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా ఫాంట్ మారిపోతుంది. మనకు కావాల్సిన దాంట్లోకి మార్చుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ పక్కనే ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ ఉంది కదా, ఇమ్మీడియట్గా వెంటనే పెరిగిపోతుంటుంది. ఇది వేస్తే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు 22 అయింది. ఇక్కడ పక్కది A- తగ్గిపోతుంది. పెంచేది ఇది ఇట్లా. సో ఇప్పుడు దీన్ని ఈ సైజులో ఉంచాం కదా, దీనికి ఇప్పుడు మనం ఫాంట్కి కలర్ అద్దటం. మనం రకరకాలైనటువంటి కలర్స్, దీనికి మనం ఇచ్చేటువంటి డాక్యుమెంట్ అందంగా కనపడాలంటే ఏదైనా ఒక కలర్ ఇవ్వాలి. ఇప్పుడు రెడ్ కనపడుతుంది, ఇక్కడ ఫాంట్ కలర్ ఉంది కదా, రెడ్లోకి మారిపోయింది చూడండి, రెడ్. ఇప్పుడు ఇదే సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ పక్కనే కలర్స్ ఉంటాయి చూడండి, ఏ కలర్ అంటే ఆ కలర్ మారిపోతుంటుంది. మీకు నచ్చిన కలర్ ఏదంటే అది కలర్లోకి మార్చుకోవచ్చు. జస్ట్ సింపుల్, ఏం లేదు, ఫాంట్లోకి వెళ్ళి ఫాంట్ కలర్లోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేయడమే. ఇంకా కావాలంటే ఇక్కడ మోర్ కలర్స్ ఉంటాయి, మోర్ కలర్స్ నొక్కండి. ఇక్కడ ఉన్నాయి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసాం, ఇక్కడ వచ్చింది కదా, దీన్ని ఓకే అనటం ద్వారా ఈ కలర్ మొదలు సెలెక్షన్లో ఉండాలి. సెలెక్షన్లో ఉన్న తర్వాత మోర్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి మోర్ కలర్స్ సెలెక్ట్ చేయండి. మీకు కావాల్సినటువంటి కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా అంటే కలర్ మార్చుకునే విధానం. మీరు ఒక లైన్ మార్చవచ్చు, ఒక లైన్ చూడండి, ఒక లైన్ మారిపోయింది. లేదా ఒక పదమే మార్చాలనుకుంటే ఒక పదమే మార్చుకోవచ్చు. చూడండి, ఎట్లయినా మార్చుకోవచ్చు. ఇది ఏ పేరు అయినా మార్చుకోవచ్చు, ఎట్లయినా. ఇది ఫాంట్ యొక్క కలర్ మార్చే విధానం. ఈ ఫాంట్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా చూడండి, దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. బోల్డ్ అంటే థిక్గా కనబడుతుంది, ఇక బోల్డ్గా కనిపించింది. దీన్ని
ఏం లేదు, ఇంతకుముందు మనకు షార్ట్ కట్ చెప్పాం, కంట్రోల్ బి. నెక్స్ట్ది ఇటాలిక్. ఇటాలిక్ ఏంటిది, కంట్రోల్ ఐ, లేదా ఇక్కడ క్లిక్ చేయండి ఇటాలిక్. జస్ట్ ఇది వంగుతుంది అంతే, చూడండి వంగుతుంది, బెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అండర్లైన్. ఇక్కడ అండర్లైన్ చేస్తే అండర్లైన్లు వచ్చేస్తాయి. మనం అండర్లైన్లో కూడా చాలా రకాలు ఉంటాయని చెప్పుకున్నా. లైన్, ఇది ఒక లైన్, ఇది డబుల్ లైన్, ఇది ఇంకొక లైన్, ఇది డాట్స్ లాగా ఉన్నటువంటిది, ఇది డాష్ డాష్, డాష్ ప్లస్ డాట్, డాష్ ప్లస్ డాట్స్, ఇది వేవ్. ఇట్లా మోర్ ఇంకా అండర్లైన్లు చాలా రకాలైనటువంటి ఇందులో మనం ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఇది అండర్లైన్కి సంబంధించినటువంటిది. వేవ్ ఇచ్చాము ఇప్పుడు. తర్వాత వేవ్ ఇచ్చాం కదా, వేవ్కి కలర్ కూడా ఇవ్వచ్చు. చూడండి, అండర్లైన్కి కలర్, అండర్లైన్ కలర్ ఏమి ఇద్దాం, ఇది కలర్ చూడండి, ఎల్లో అంటే ఎల్లోకి మారిపోతుంది, గ్రీన్ అంటే గ్రీన్కి మారిపోతుంది, ఏదంటే ఆ కలర్లోకి మారిపోతుంది. గ్రీన్ ఇచ్చాం, ఓకే. ఇది ఇప్పుడు అండర్లైన్ వచ్చింది, వేవ్ లైన్. ఇప్పుడు దీన్ని వద్దనుకుంటే అదే అండర్లైన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయండి, వద్దనుకుంటే మళ్ళీ అండర్ యూ మీద క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. ఇటాలిక్ వద్దు అనుకోండి, ఇటాలిక్ అవుతుంది. బోల్డ్ కూడా వద్దు, తగ్గిపోతుంది. ఇది ఫాంట్ యొక్క కలర్ చేంజ్ చేయటం, దాన్ని బోల్డ్ చేయటం, ఇటాలిక్స్లోకి మార్చడం, అండర్లైన్ చేయటం. ఇప్పుడు మనం చేంజ్ కేస్ గురించి చూద్దాం. చేంజ్ కేస్ అనేటువంటిది ఇదే ఫాంట్ బార్లో ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది చేంజ్ కేస్ అంటారు. చేంజ్ కేసులో మనకు 4 రకాలు కనపడతాయి. ఒకటి సెంటెన్స్ కేసు, 2 అప్పర్ కేసు, 3వది లోయర్ కేసు, 4వది ట్యాగిల్ కేసు. ఈ 4 రకాలు ఏమిటి? సెంటెన్స్ కేస్ అంటే ఇక్కడ చూడండి, సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్డ్, ఈచ్ వర్డ్, ట్యాగిల్ కేస్, ఇట్లా 5 రకాలు, 4 కాదు 5 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 5 రకాలు ఎట్లా మారుతున్నాయో చూద్దాం. మొట్టమొదటి సెంటెన్స్ కేస్. సెంటెన్స్ కేస్ అంటే ఏమిటి? మనం ఎప్పుడైనా సాధారణంగా సెంటెన్స్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ సెంటెన్స్ స్టార్ట్ అయితే క్యాపిటల్ లెటర్ ఉంటుంది. అట్లా ఉండటాన్ని సెంటెన్స్ కేస్ అంటాం. తర్వాత ఇప్పుడు లోయర్ కేస్ అంటే ఏమిటి అంటే, లోయర్ కేస్ అంటే అన్ని అక్షరాలు చిన్న అక్షరాలుగా స్మాల్ లెటర్స్గా మారిపోతాయి. చూడండి ఏమవుతుందో, చిన్న అక్షరాలుగా మారిపోయాయి. అన్ని చిన్న అక్షరాలే ఉంటాయి, ఎక్కడ క్యాపిటల్ లెటర్ ఒకటి కనపడదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అప్పర్ కేస్ అనండి, అన్ని పెద్ద అక్షరాలు వస్తాయి. చూడండి అన్ని పెద్ద అక్షరాలే, అన్ని బిగ్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూడండి, లోయర్ కేస్ అనండి చిన్నగా మారు, అప్పర్ కేస్ అనండి పెద్దగా మారు. ఇది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏంటిది నెక్స్ట్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి వర్డ్లోని మొదటి అక్షరము క్యాపిటల్గా మారుతుంది. చూడండి ఇప్పుడు ఇది ఒక్కటే క్యాపిటల్ ఉంది, ప్రొవైడ్స్లో పీ క్యాపిటల్ లేదు, పవర్లో పీ క్యాపిటల్ లేదు, బట్ ఇవన్నీ క్యాపిటల్గా మారుతాయి. చూద్దాం, చూడండి వీడియోలో వి, ప్రొవైడ్స్లో పి, ఏ, పవర్ఫుల్ అన్ని క్యాపిటల్, ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్గా మారింది. దీన్ని క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటారు. ఇప్పుడు మళ్ళీ మామూలుగా రావాలంటే మళ్ళీ మామూలుగా సెంటెన్స్ కేస్. దీన్ని ఇప్పుడు ట్యాగిల్ కేసు అందాం. ట్యాగిల్ కేసులో ఈ అక్షరాలు కూడా చూడండి, మొదటి స్మాల్ ఉంది, తర్వాత బిగ్ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఫస్ట్ లెటర్ సెంటెన్స్లోని ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, మిగతా అన్ని క్యాపిటల్ లెటర్గా మారిపోతాయి. ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం, తర్వాత ట్యాగిల్ కేసు అందాం. చూడండి ఫస్ట్ స్మాల్ ఉంది, తర్వాత అన్ని బిగ్. సెంటెన్స్లోని ఫస్ట్ లెటర్ బిగ్ స్మాల్ ఉంటుంది, ఇగో ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత స్మాల్, మళ్ళీ ఫుల్ స్టాప్ తర్వాత స్మాల్. దీన్ని ట్యాగిల్ కేసు అంటారు. మళ్ళీ వద్దు అనుకుంటే మనం మామూలుగా సెంటెన్స్లో కేసు పోతే ఇట్లా మనం ఎన్ని రకాలైన మనం మార్చవచ్చు. ఓకే, ఇందులోనే నెక్స్ట్ మరొకటి లైన్ స్పేసింగ్. ఈ లైన్ స్పేసింగ్ అనేది ఎక్కడ ఉంటుంది? పారాగ్రాఫ్లో కనబడుతుంది లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. ఫస్ట్ సెలెక్ట్ చేయండి. లైన్ స్పేసింగ్లో ఇక్కడ ఉంది 1, 1.5, 1.5, 1.15, 2, 2.5, 3. ఈ లైన్స్ మధ్య స్పేస్ మారిపోతుంది. చూడండి ఇది లైన్ ఉంది కదా, ఈ రెండింటికి ఇప్పుడు లైన్ స్పేస్ మారిపోతుంటుంది. ఇది 1, 1.5 స్పేస్ మారుతుంది, చూసారా? 3, ఇది లైన్ స్పేసింగ్ 3 ఉంది. వీటి మధ్య ఇంత దూరం అవసరం లేదనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసి వాటిని స్పేస్ తగ్గించాలి. 1, ఓకే. ఇప్పుడు ఈ మొత్తం పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేసి
ఇప్పుడు లైన్ స్పేసింగ్ ఎంత అంటే అన్నీ మారిపోతాయి. 2 పేరాలవి మారిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది చూడు, లైన్ స్పేసింగ్ ఆప్షన్లో యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ కంటే ముందు స్పేస్ వస్తుంది, దీనికి ముందు దీనికి ముందు. ఆఫ్టర్ కూడా ఉంటుంది చూడండి, లైన్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్, దీని తర్వాత కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చింది అంటే ఇదంతా గ్యాప్ వచ్చింది అని. మనకు అవసరం లేదనుకుంటే నార్మల్గా మళ్ళీ 1 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది స్పేసింగ్కి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య స్పేస్ లేకుండా కూడా చేయవచ్చు. రెండు మధ్య నో స్పేస్, చూడండి. రిమూవ్ స్పేస్, ఏ స్పేస్ లేదు రెండు మధ్య. రిమూవ్ స్పేస్ నొక్కితే ఇట్లా, యాడ్ స్పేస్ అంటే మళ్ళీ వస్తుంది, యాడ్ స్పేస్ ఇట్లా ఎప్పటిలాగా రిమూవ్ ఇది వస్తుంది. ఇన్ని రకాలైనటువంటివి ఈ పద్ధతులు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ప్రస్తుతానికి ఈ రోజుకి ఇంతే వీడియో. ఇటువంటి ఉపయోగకరమైన యూజ్ఫుల్ వీడియోల కోసం, మరిన్ని మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వరండి.